హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆవిర్భావ సందర్భంగా పార్టీ జెండాను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి 10 ఏళ్లు పట్టిందని, కానీ 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అంతకన్నా రెట్టింపు వ్యతిరేకత వచ్చిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ 77 లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళు 77 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు. ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ యువకుడిని అడిగినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ పత్రికా జర్నలిస్టుని కలిసినా, ఏ సంపాదకుడిని కలిసినా, ఏ రాజకీయ పార్టీని కలిసినా ఒకటే మాట, తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాము. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు